మా అహింస స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా అహింస ప్రేక్షకులకి మీ ధ్యాన జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం మా ప్రేక్షకులకి మీరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ముందు మీ పేరు, మీది ఏ ఊరు చెప్పండి సార్. నా పేరు ఎస్ త్రినాథరావు అండి. మాది అనకాపల్లి జిల్లా, అనకాపల్లి గ్రామం. నా వయసు 73 సంవత్సరాలండి. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాల దగ్గర అవుతుందండి. 10-15 సంవత్సరాల దగ్గర అవుతుందండి. అంతకుముందు ఏదో అన్నీ తినేవాళ్ళు. వచ్చిన తర్వాత నా అంతటి నాకే మానేయాలనిపించిందండి. గురువులు అడిగారండి, ఏమండి మీరు చెప్పకుండా మీరు ఎందుకు మానేశారండి అంటే, నాకు తినబుద్ధి లేదమ్మా, రాక్షసులకి మనకి తేడా ఏముంది, అందువల్ల నేను తినడం మానేశాను. నాకు మనం మానవ అంటే దేవతా స్వరూపం కాబట్టి, అందువల్ల మనం పూజించే దేవుళ్ళు ఏ దేవుడు కూడా ఎప్పుడు నీచి తిన్న దాఖలాలు లేవు. శివుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ, బుద్ధ భగవానుడు కానీ ఎవరు కూడా ఎప్పుడు నీచి తినే దాఖలాలు లేవు. అలాంటప్పుడు మనం నీచి ఎందుకు తినాలి అన్న దీంతో నేను ధ్యానం నీచి మానేశానండి. ఎవరు చెప్పకుండానే మానేశాను. నాకు కూడా తినాలనిపించలేదు. ఏదో ఒక సినిమాలో చూశాను, రాక్షసుడు పీక్కొని తినడం చూసి, నేను రాక్షసుడినా మనిషినా అన్న నాలో సందేహం వచ్చి, సరే గురువుగారు కూడా మనకు అదే చెప్పారు, శాకాహారం పాటించమని. శాకాహారం చేస్తానంటే శాకాహారం చేస్తూ అలా ధ్యానం చేస్తూ పిరమిడ్లు అంటే వెళ్ళడం ధ్యానం. సార్ మీరు ఎన్ని గంటల రోజు ధ్యానం చేసేవాడు సార్ మొదటి నుంచి? సార్ నాకు ఒక చిన్న వ్యాపారం ఉందండి, చాలా చిన్నది. నా జీవనోపాధారం అదేనండి. అందువల్ల నేను నాకు 1.5 కానీ 2 hours కానీ ఎక్కువ చేయలేదండి ప్రతిరోజు. ఇక్కడ ప్రకృతి వ్యాలీ కానీ, ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ప్రకృతి వ్యాలీకి వస్తానండి. తర్వాత జాన్ మహాచక్రంకి కట్టాలు వెళ్తూ ఉంటానండి. 6-7 సంవత్సరాలు బట్టి వెళ్తున్నానండి. తర్వాత మన రాజమండ్రి కూడా పేరవారం కూడా వెళ్తూ ఉంటానండి. అలాగే మాడుగులు వెళ్తూ ఉంటాను. మా అనకాపల్లిలో చుట్టూ ఉన్న పిరమిడ్లో కూడా వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాను. ఎక్కడ ఉత్సవాలు అయితే అక్కడికి వెళ్తాను. సార్ మీరు పిరమిడ్లకి బాగా ధ్యానం చేస్తారా? పిరమిడ్లో కూర్చుని చేస్తాను సార్. పిరమిడ్ ధ్యానానికి బయట చేసే ధ్యానానికి మీరు తేడా మా ప్రేక్షకులకు చెప్పాలి సార్. చాలా ఉంది సార్. పిరమిడ్లో ధ్యానం చేయడం అన్నది చాలా గొప్పతనం. పిరమిడ్ అనేది చాలా గొప్పది. దాన్ని చెప్పాలంటే ఒక 1/2 hour టైం ఉంటుంది. మరి నాకు ముఖ్యమైన పాయింట్లు చెప్పండి సార్. మీ పిరమిడ్ శక్తి ఏమి పొందారు? అలాగే సార్, ముఖ్యమైన పాయింట్లే చెప్తాను. నాకు ఈ టీవీ వారు ఛాన్స్ ఇచ్చినందుకు చెప్తున్నాను సార్. మనకి పిరమిడ్ అంటే, పిరమిడ్ ఎక్కడ ఉంది? ఈజిప్ట్లో ఉందండి. పిరమిడ్ ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్లో ఉండేటప్పుడు అది సహజమేలండి, అందరికీ తెలుసు. పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయి. మనకి పత్రిసారు దాని ఎనర్జీ కోసం మన భారతదేశం తీసుకొచ్చారు. అక్కడికి అలాగే ఆఫ్ చేయండి. అయితే నేను ఒక గ్రంథంలో చదివాను. గ్రంథం అంటే మన మాస్టర్లు, మన యోగులు రాసినటువంటి బుక్లో చదివాను. అది మనకి ఈ గ్రంథాలేనండి. అవి పయోళ్ళకి రామాయణం, భారతం ఈ గ్రంథాలు, కానీ మన గురువులు రాసిన బుక్సే మనకి గ్రంథాలండి. ఒక గ్రంథంలో చదివానండి. గ్యారంటీ ఇప్పుడు కూడా ఆ బుక్ ఉంది, కావాలంటే తీసి చూపిస్తానండి. మనకి 108 సంస్థలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక సంస్థలు 108 ఉన్నాయండి. అలాగే 108 మతాలు ఉన్నాయండి. సార్ మీరు పిరమిడ్ గురించి క్లుప్తంగా తక్కువ టైంలో చెప్పండి సార్. దయచేసి మీరు ఏం పొందారు పిరమిడ్లో ధ్యానం? అదే ఏంటంటే, పిరమిడ్ తాలూకు గొప్పతనం ఏంటంటే, మనం పత్రిసారి కంట కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాని తాలూకు గొప్పతనం మన అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా మెచ్చుకున్నాయండి. ఎందుకు మెచ్చుకున్నాయి అంటే, మనకు 108 మతాల వాళ్ళు కూడా ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లోకి తీసుకెళ్ళి ఆ తాలూకా గ్రంథాలని అందులో భద్రపరుచుకున్నారండి. ఎక్కడ పెట్టుకున్నా సరే పాడైపోతాయని చెప్పేసి అందులో భద్రపరుచుకున్నారండి. ఎందువల్ల వాళ్ళకి తెలిసింది పిరమిడ్లో ఏ వస్తువైనా పాడవదు. అందువల్ల తీసుకెళ్ళి మనం ఎక్కడ దాద్దాము. 108 సంవత్సరాల వాళ్ళు కూడా, అంటే అందులో ఒక సంస్థ లేదండి, మిగతా 107 సంవత్సరాలు కూడా తీసుకెళ్ళి వాళ్ళ చరిత్రలో వాళ్ళ తాలూకా ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా అందులో పొందుపరుచుకున్నారండి. పొందుపరుచుకున్న కొద్ది రోజులకి ఇప్పుడు ఒక సంస్థ ఒప్పుకోలేదు కంటే, వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, ఈజిప్ట్ పిరమిడ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆ ఉన్న గ్రంథాలన్నింటినీ కూడా పెట్రోల్ వేసి తగలబెట్టారండి. తగలబెట్టడం వల్ల ఏంటంటే, ఆ గ్రంథాలు 6 మాసాలు కాలేయండి. పిరమిడ్లో 6 మాసాలు కాలే.
ఇది కావాలంటే మీకు బుక్లో ఉన్నది మన సార్ గ్రంథంలో. మీరు ముందు పిరమిడ్లో ధ్యానం చేస్తే మీకు ఎట్లా ఉందో మీ అనుభవం నాకు చెప్పండి. చాలా సూపర్ అండి. అది చెప్పండి నాకు చాలా అసలు. సూపర్. ఓకే, ఆ పిరమిడ్లో- మీ కుటుంబ సభ్యులందరూ ధ్యానంలేనా సార్? ఓకే సార్, మా కుటుంబ సభ్యులందరూ కూడా జానులే, అందరూ శాకాహారులు. మీ కుటుంబ సభ్యులందరూ శాకాహారులే సార్? ఓకే సార్, మా అబ్బాయి, మా కోడలు, 2 మనవలు, నేను, నా భార్య, నా పెద్ద అమ్మాయి, పెద్దల్లుడు, చిన్నమ్మాయి, చిన్నల్లుడు, వారిద్దరు మనవరాళ్ళు, పెద్ద మనవలు ఇద్దరు కూడా అందరూ జానులే, శాకాహారులు. వెరీ గుడ్ సార్. మీ ధ్యాన అనుభవాలు, మీకు 3 నేత్ర అనుభవాలు, గురువుల సందేశాలు కానీ ఏమన్నా వచ్చాయా సార్? గురువుల సందేశాలు అంటే నాకు కట్టాలేళ్ళి మొదటి సంవత్సరం కట్టాలేళ్ళి అక్కడ 14 రోజులు సేవ చేసి వచ్చిన తర్వాత వచ్చిన 3వ రోజుకి మధ్యాహ్నం భోంచేసి ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చున్న పావు గంటకి ఒక గురువుగారు వచ్చి నువ్వు ఒక దగ్గరికి వస్తావా అన్నారు. వారి అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొండల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద గృహం ఉందండి. ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నారండి. ఆయన అడిగారు, తీసుకెళ్ళిన ఆయన, ఇవి ఎవరండి అని అడిగారు. నాకు తెలియదండి, నాకు తెలియనప్పుడు నేనేం చెప్తానంటే ఇతనే బుద్ధ భగవానుడు, దర్శించుకోవాలని చెప్పాడండి. ఈయన బుద్ధ భగవానుడు అని చెప్పేసి వారిని చూసి వారు ఎదురుగుంటా నిలబడితే ఆ భగవానుడు కళ్ళు తెరిచి నాకు చూసి వెంటనే కళ్ళు మూసారండి. అప్పుడు తర్వాత నాకు తెలివి వచ్చింది. నేను చేసిన సేవకి బుద్ధ భగవానుడు నాకు దర్శనం ఇచ్చాడండి. నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడ క్లాస్ చెప్పినా, ఎక్కడ ఏమైనా ఇలా సందేశాలు చెప్పినా వారి కోసం ప్రత్యేకంగా చెప్తూ ఉంటానండి. తర్వాత పత్రి సార్తో నేను శాకాహార ర్యాలీ చేశానండి. వారితో మొట్టమొదటిసారిగా శాకాహార, ఏ ఊర్లో సార్? ఆనకాపల్లిలో చేశామండి. శాకాహార ర్యాలీ చేసినప్పుడు జనంలో అందరితో పాటు నేను తిరుగుతున్నానండి. ఒక చెట్టు వస్తే నీడ కోసం చెట్టు కింద ఉన్నాము. పత్రి సార్ అందరినీ తప్పించుకొని నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఆయన అప్పటికే 3 సంవత్సరాలు బట్టి ధ్యానంలో ఉన్నారండి. ధ్యానంలో నా దగ్గరికి వచ్చి నా భుజం తట్టి పిలిచారు. సార్ ఏంటి కావాలి సార్, మీరు ఇక్కడ ఎవరో నాకు తెలియని వారు కదా, నన్ను ఎవరు కొడతారని పిలిచి వెనక్కి తిరిగి ఆశ్చర్యపోతూ చూశాను. వారేమో సార్ ఏంటి కావాలంటే సెకండ్ ఇవ్వమని అడిగారండి. నేను సెకండ్ ఇచ్చాను. చింతన సార్ మీకు ఏంటి కావాలంటే నాకేమీ వద్దు, నువ్వు బాగా ముందుకు దూసుకుపో, నీకు నువ్వు తోచిన పని చేయి, సేవ చేయి, ర్యాలీ చేయి, నువ్వు అన్ని ధ్యానం చేయి, అందరికీ చెప్పు అంటూ సైకిల్ చేసి మోగ సైకిల్ చేసి చెప్పారండి. నాటి నుంచి నేటి వరకు శ్రమ దాచుకోకుండా ఎక్కడ ర్యాలీలు ఉన్నా, ర్యాలీలు ఉన్నా కంపల్సరీ వెళ్తానండి. ఇలా ధ్యాన మహాచక్రాలు ఎక్కడున్నా సరే వెళ్తూ ఉంటానండి. నా వంతుగా సేవ చేసి వస్తూ ఉంటానండి. భోజనశాలలో కానీ, టిఫిన్ శాలలో కానీ, ఎక్కడైనా సరే భోజనం చేసే వాళ్ళకి కాస్త మంచినీళ్ళు పోయడం 2-3 గంటల సేపు, తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవడం, నా నెచ్చి చేసుకోవడం. సరే, ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మొదటిసారిగా ప్రకృతి వ్యాలీ మొదటి మధ్యాహ్నం భోజనంకి మన సుభాష్ పత్రిజీ గారు, నేను, మా అల్లుడుగా ఇద్దరు కానీ నలుగురు కలిపి భోజనం వడ్డించామండి. ప్రప్రథమంగా నాటి నుంచి నేటి వరకు ఈ అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అప్పటికి ఇంకా ఎవరూ రాలేదండి. సార్ అప్పుడే వచ్చారు. టైం అయింది, 12:30 అయింది. భోజనాలు పెట్టరేట అన్నారు సార్. నేను పరిగెట్టి వెళ్ళి అన్నదారు ఉన్నాను. సార్ వచ్చారు, ఇది ఏటయ్యా అన్నారు. సార్ సాంబార్ అన్నాను. మా అల్లుళ్ళు ఇద్దరు కలిసి కర్రీవాకులు, పులిహోర ఒకరు వేశారు. నలుగురు వడ్డించామండి. నాటి నుంచి నేటి ధరకే ఇక్కడ అన్నదానం బాగా అవుతుంది. ఇక్కడ కూడా రాయగారి పెద్దరాజు కూడా చక్కగా చేస్తున్నారు. ఆరాజు గారు కూడా వచ్చేవరకు ఏ లోటు లేదండి. చక్కగా 11 రోజులు కూడా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా మంచి మంచి ప్రోగ్రాలు, పడుకోవడానికి వసతులు, అన్నీ నీటి సదుపాయం అంతా చాలా చక్కగా ఉందండి. ఇంకా చెప్పాలంటే చాలా మీరు ధ్యాన అనుభవాలు, మీ ఇంకా ఆధ్యాత్మిక జీవితం అవన్నీ మా ప్రేక్షకులు ఇంకా వివరించండి సార్. నేను ధ్యానంలోకి వచ్చాక చాలా వరకు అనారోగ్యాలు పోయాయండి. చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళ వెళ్ళేవాళ్ళం అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎత్తలో కంటే చిన్న అండి జలుబులు, తుమ్ములు అవి మాత్రం కామన్ కదండి. అవి ఉంటాయి. మంచులో తిరిగితే జలుబు వస్తుంది, నిద్ర లేకపోతే వేడి వస్తుంది. ఇవన్నీ మనం చేసి మనకి వేరేగా వచ్చింది అనుకుంటే ఎలాగండి. ధ్యానం అంటే మన ధ్యానం దాని తాలూకు ఎఫెక్ట్ ఉండబట్టి తక్కువలో పోదు, లేదంటే పెద్ద వస్తాయి కదా. అందువల్ల ధ్యానంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. మీరు ధ్యానంలో మీ కర్మలు తొలగించుకోవడం చూసుకున్నారా? అంతవరకు వెళ్ళలేదండి. అంతవరకు కర్మలు తొలగించుకోలేదు. ఏ గురువులు దర్శనం అయింది. గురువులు పత్రిసారి 2-3 సార్లు నాకు దర్శనం ఇచ్చారు. రమణ మహర్షి దర్శనం ఇచ్చారు. ఇంకా రకరకాల గురువులు, ఓషో గారు కూడా నేను ఓషో గారి భక్తుడినండి, శిష్యుడిని. ఓషో గారి బుక్స్ ఎక్కువ చదువుతుంటాను. ఇప్పుడు నేను ఇందాక ఈజిప్ట్ పిరమిడ్ కోసం చెప్పింది ఓషో గారి బుక్లో ఉన్నది. మీరు ఎవరికైనా అనుమానం ఉంటే ఒకసారి తీసి చదువుకోండి.
అది ఎందుకంటే మేము ప్రత్యేకం పిరమిడ్ గురించి మా ఇప్పుడు గురువు గారు నన్ను అడుగుతున్నారు. ఆ పిరమిడ్ తాలూకా గొప్పతనం 108 సంవత్సరాల వాళ్ళే తెలుసుకున్నారు, మనమే తెలుసుకోలేదండి. 108 సంవత్సరాల వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తాలూకా గ్రంథాలన్నీ ఎందుకు పొందుపరిచారు అంటే అందులో బాగుంటాయి. ఎటువంటి జబ్బులు ఏం తగిలితే అందులో ఉన్నది ఏది పాడవదు. సరే, మీకు ఇప్పుడు శాకాహారం ప్రపంచం ప్రచారము మీరు ఏ విధంగా చేయాలనుకున్నారు? ప్రపంచానికి మీరు శాకాహారం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఎదురయ్యే వాళ్ళు అంతే నా స్నేహితులు. ఇవ్వండి, ఇప్పుడే అతన్ని కొత్తగా ఒక ఆయన్ని తీసుకొచ్చాను. నాకు వీలైనంత వరకు అందరికీ చెప్పడం, పాంపులెట్ చేయించడం, శాకాహార ర్యాలీలో పోవడం. మా షాప్కి వచ్చే వాళ్ళందరికీ షాపు ద్వారా మన గురువుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, అందరూ ధ్యానం చేస్తున్న ఫోటోలు అన్నీ పెట్టడం. ఏది అండి అని అడిగితే వాళ్ళకి పాంపులెట్ ఇవ్వడం, వాటి గురించి ధ్యానంతో ఇలాంటి మెయిల్ ఉంటుందండి అని చెప్పడం, వాళ్ళ చేత ధ్యానం చేయించడం, ఇవన్నీ చేయిస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరికి బుక్స్ ఏమైనా అదే బుక్స్ ఉంటే ఇవ్వడం, పాంప్లెంట్స్ ఇవ్వడం చేస్తూ ఉంటాను. ఎక్కడికి వచ్చినా సార్ నా తరపు సేవ నేను చేస్తున్నానండి. సార్ ధన్యవాదాలు సార్. మీరు మా ఛానల్కి వచ్చి అహింసా ఛానల్ ప్రేక్షకులకి మీ జ్ఞాన అనుభవాలు పంచినందుకు మా అహింసా ఛానల్ తరపున మీకు నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.